మద్రాసు శాశ్వత శక్తి విధాన చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏది? ఆప్షన్ డి 1802 అండి. రేత్వారీ విధానంలో భూమి శిస్తు ఎంత? 1 మగాని భూములకు 50%, 2 మెట భూములకు 35%, 3 మగాని భూములకు 40%, 4 మెట భూములకు 25%. ఆప్షన్ ఏ 1 and 2, ఆప్షన్ డి 1 and 3, ఆప్షన్ సి 1 మాత్రమే, ఆప్షన్ డి 2 మాత్రమే. ఆప్షన్ ఏ 1 and 2 అని. 1950 నాటికి ఆంధ్ర ప్రాంతంలో ఇనాందారీ పద్ధతి కింద ఎంత సెంటు భూమి ఉంది? ఆప్షన్ సి 2.1 లక్షల ఎకరాలు అండి. ఆంధ్ర ప్రాంతంలో జమీందారుల రద్దు జరిగిన సంవత్సరం ఎంత? 1950. భారతదేశంలో మధ్యవర్తులను తొలగించే చట్టం అమల్లో కాబడిన మొదటి రాష్ట్రం ఏది? మద్రాసు అండి. భూ సంస్కరణ గురించి ఈ కింది వానిలో సరైనదేది? భూ సంస్కరణ గురించి ఈ కింది వానిలో సరైనదేది? 1 భారత రాజ్యాంగంలోని 39వ అధికరణం వీటి గురించి ప్రస్తావిస్తుంది. భారత 8వ పంచవర్ష ప్రణాళిక భూ ప్రణాళిక లక్ష్యాలను పేర్కొంటుంది. ఆప్షన్ సి 2 సరైనవే అండి. ఆన్సర్. భూ గరిష్ట పరిమితి చట్టాల గురించి ఈ కింది వానిలో సరి కానిది ఏది? ఫస్ట్ సరి అయినవి చూద్దాము. 2వ ఆప్షన్ కాఫీ, రబ్బరు వంటి తోట పంటలకు ఈ చట్టాలు వర్తించవు. 2004 నాటికి భూ గరిష్ట పరిమితి చట్టాల ద్వారా స్వాధీనం చేసుకుని పంపిణీ చేసిన భూమిలో 50% ఎస్సీ ఎస్టీలు పొందారు. ఆప్షన్ డి 1 మాత్రమే సరికానిదండి, మిగతా 2 కరెక్టే. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూముల గరిష్ట పరిమితి చట్టం ప్రకారం ఒక కుటుంబం అధీనంలో ఉండవలసిన గరిష్ట ఏ తరగతి భూమి ఏది? 27 ఎకరాలు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూముల గరిష్ట పరిమితి చట్టం ప్రకారం ఒక కుటుంబం అధీనంలో ఉండవలసిన గరిష్ట మాగాని భూమి ఎంత? 108 ఎకరాలు. భూ గరిష్ట పరిమితి చట్టం 1973 గురించి ఈ క్రింది వానిలో సరి అయినది ఏది? 1975 జనవరి 1 నుండి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. 1977లో భూ గరిష్ట పరిమితి చట్టాన్ని సవరించారు. ఒక యూనిట్ కు ఉండవలసిన గరిష్ట మగాని భూమి 27 ఎకరాలు. ఆప్షన్ 3 తప్పండి, మిగతావన్నీ సరైనవే. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. భూ కమతాల సమీకరణకు సంబంధించి ఈ కింది వానిలో సరి కానిది ఏది? 1951-52లో భారతదేశం ఈ కార్యక్రమం ప్రారంభం చేశారు. కరెక్టే. ఈ కార్యక్రమంలో వేగంగా జరగబడిన ఒక రాష్ట్రం మహారాష్ట్ర. కరెక్టే. ఇక సరికానిది వచ్చేసి ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లతో సహా భారతదేశంలో 15 రాష్ట్రాల్లో జరిగింది. ఆప్షన్ 2 మాత్రమే సరికానిదండి, మిగతావన్నీ కరెక్టే. భూసేకరణ పునఃస్థాపన పునరావాస చట్టం 2013 గురించి ఈ కింది వాటిలో సరైనది ఏది? ఆప్షన్ డి సరైనదండి, 1, 3, 4 మాత్రమే. ఈ కింది వానిలో జతపరచండి. ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల చట్టము 1977లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ నిరోధక చట్టము 1982లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ పట్టాదారు పాస్బుక్ చట్టము 1971లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎవరికి చెందని భూముల చట్టం 1974లో జరిగింది. గిరిజన చట్టాలలో మార్పులు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? ఆప్షన్ డి గవర్నర్ కు మాత్రమే. 2004 డిసెంబర్లో భూ సంస్కరణల అమలు పరిస్థితిని అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసినటువంటి కోనేరు రంగారావు కమిటీ గురించి ఈ క్రింది వానిలో సరైనదేది? అత్యధికంగా భూ గరిష్ట పరిమితికి చెందిన సిఫారసు చేయడం. ఇది 1 మాత్రమే సరైనదండి. భూదాన ఉద్యమం ప్రారంభమైన రోజు ఏది? భూదాన ఉద్యమం ప్రారంభమైన రోజు 1951 ఏప్రిల్ 18. 1975 నాటికి భూదాన ఉద్యమంలో భాగంగా సంయుక్త ఆంధ్రప్రదేశ్ లో సేకరించిన భూమిలో ఎంత శాతం పంపిణీ చేశారు? 33% మంది. సంయుక్త ఆంధ్రప్రదేశ్ మొదటి విడతలో భూ పంపిణీ జరిగిన రోజు ఏది? 2005 జనవరి 26. భూ పంపిణీ కార్యక్రమం వివిధ విడతల్లో ప్రారంభమైన ప్రదేశాలు తెలపండి. మొదటి విడత కోనలలో ప్రారంభమైంది. 2వ విడత బ్యోతోలో ప్రారంభమైంది. 6వ విడత పుట్టపర్తి. 7వ విడత హైదరాబాద్. 19 ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
భూ సంస్కరణ అమలులో వైఫల్యాలు గల కారణాలపై ప్రణాళిక సంఘం ఎవరి నేతృత్వంలో పరిశోధన పొందింది? దండేకర్. ఈ ఇంద్రప్రభ కార్యక్రమం ప్రారంభించబడిన రోజు ఏది? 2004 నవంబర్ 19న ఇంద్రప్రభ కార్యక్రమం ప్రారంభించబడింది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.